పరిస్థితి వచ్చింది. బికాస్ మేము కామ్గా ఉంటున్నామంటే మేమేమి చేత కాదు, చేయలేక కాదు అధ్యక్ష. దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా, మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేస్తున్నారు. అందులో నేను, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, మన పార్థసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు. వీళ్ళతోనే ఒక సోషల్ మీడియా మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద, అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాకే కొంతమంది సభ్యులు నాతో చెప్పారు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి. అది ఎంతవరకు కాదు అధ్యక్ష. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి రోజుకు వచ్చిన ఒక 10 గ్రీవెన్సెస్లో 6 గ్రీవెన్స్లు ఫైనాన్షియల్ ఫ్రాడే. మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చాము, తిరిగి మాకు ఇవ్వట్లేదు, లేదు అంటే ఒక లోన్ యాప్స్, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ, జస్ట్ లైక్ దట్. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్, అదేవిధంగా ఈ సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలోని వాళ్ళు పెట్టే పోస్టులే కాదు అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో ఒకటి పెరిగింది అధ్యక్ష. వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష, అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న యూరియా గురించి కావాలని రాద్ధాంతం చేసి ఒక పోస్ట్ పెట్టింది అధ్యక్ష. అందులో ఏంటి, యూరియా అమ్మకాల్లో భారీ స్కాము, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకు యూరియా అని చెప్పి ఒక పోస్ట్ వేసి ఆ రోజు అక్కడ పెట్టింది అధ్యక్ష. దీనికి ప్రత్యేకంగా నేనే తిరిగి ట్వీట్ పెట్టాను, నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురాని మేము చర్యలు తీసుకుంటాం అంటే ఒకడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించలే. రీసెంట్గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, చలపతి చౌదరి అన్నాడు. చౌదరి కాదు అధ్యక్ష, రెడ్డే, ఈ బాబు కూడా రెడ్డే. కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి, ఎందుకంటే పర్టికులర్గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి, మన సభ్యులు కూడా తెలియజేయాలండి. తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 2 లక్షల దాకా బిల్స్ అయ్యాయంట. ఆ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1 లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవడ రాయాలి కదా అధ్యక్ష. నిజంగా దమ్మున్నవాడు ఎవరది, సారీ ఈ లాంగ్వేజ్ నేను ఉపయోగించకూడదు, వాడికి నిజంగా నిజాలు ఉంటే వాడి దగ్గర ఎవరు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష. మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టు, నేను నా కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెడితే దానికి స్పందించి ఆ రోజు అతనికి సాయం చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటిది మన ఎమ్మెల్యేస్ ఎలా చేస్తున్నారని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లోకి ఇలాంటివి తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష. ఆ నెరేషన్ కూడా చూడండి అధ్యక్ష, ఇంకోటి ఒక అద్భుతమైన నెరేషన్. మళ్ళీ ఇతనే ఆర్పీ అని ఒక అతను, అంటే మా మంత్రి గారు కూడా ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, మా మంత్రి గారే వినాలి. మంత్రి గారు మీ గురించే రాశారు. హోమ్ మినిస్టర్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం నా స్వానుభవం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళు చేస్తూ ఉంటారు. నాకు ఒకనొక సమయంలో అయితే ఒక టైం రోజుకు అటు పీరియడ్ మారుతూ ఉంటుంది, వేరియస్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి రికార్డెడ్గా అసలు తెలుగులో ఉన్న బూతులన్నీ, ఇంకా కుటుంబాలు చాలా జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్, పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా అంటే తెలుగులో మాట్లాడటానికి వీల్లేనన్ని బూతులు వరుసగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి అలాగే ఒక 1 hour పాటు వస్తుందండి. వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది. యూ విల్ హ్యావ్ టు చేజ్ ఇట్. ఎలా చేయాలి అనేది మీరు చూడాలి. నేను ఇంకోటి అదే సార్ నేను చెప్తాను సార్. సార్ ఇంకోటి సార్, ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్, దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు బట్టి తీయబట్టే ఈ పోస్ట్ ఏంటి, వాడు వెనకాతున్న ఆరిజిన్ ఏంటి అన్నది ఈరోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది. ఆర్పీ అని ఇంకొక అతను ఉన్నాడు అధ్యక్ష. ఒకసారి మీరు అన్నట్టుగా ఆర్గనైజింగ్ క్రైమ్ సీరియస్గా మేము అందరం బాధితులమే. ఒక్కొక్క రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ను కూడా రాంగ్ ట్రాక్ పట్టించేసి దుర్మార్గంగా తిట్టి బూతులు తట్టడం, వయసును కూడా లెక్క లేకుండా వస్తుంది. దీనికి వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఆశీర్వచనాలు ఉన్నాయి.
నిన్న వాళ్ళ మీటింగ్లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, తప్పుడు ప్రచారం చేయాలి, గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జరగదు. బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పేరు ఎత్తున్నాను కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారథ్యంలో ఇది జరుగుతూ ఉంది. ఒక 300-400 మంది ఐర్ గూండాస్ని పెట్టినట్టు పెట్టి మన మీద దాడులు చేస్తూ ఉన్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్గా. అలాగే సార్ యాక్చువల్గా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేశాం సార్, మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి. దాన్ని బట్టి ఒక్కొక్కటి కూడా మేము బయటకు తీసుకొస్తున్నాం. నిజంగా మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పినందుకు నేను ఎందుకంటే పర్టికులర్గా కొన్ని చదవాల్సి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే నిజమేనేమో అనుకుంటారు, కొన్ని సందర్భాల్లో మనమే నిజమేమేమో అనుకునే పరిస్థితి. రీసెంట్గా డీప్ ఫేక్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఏదో తిట్టారన్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. యాక్చువల్గా వీడియోని రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేస్తే చాలామంది మీకు పంపించుంటారు, నాకు పంపించినట్టే. సార్ నిజంగా మాట దొరలేరా, సార్ నిజంగా అన్నారా అంటే మనకే ఒక డౌట్ క్రియేట్ చేసేటట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు. కానీ తర్వాత మనం వెంటనే అలర్ట్ అయ్యి సార్ అసలు ఏం మాట్లాడారు, వీళ్ళు ఎలా క్రియేట్ చేశారనేది చూపించుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. వాటితో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా, బుజ్జి చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళు బయటికి కనిపించరు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు. ఫ్రెండ్ ఆఫ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 100 హ్యాండిల్స్ నుంచి ఒకటే మెయింటైన్ చేస్తాడు. వాడు ఎలా మాట్లాడతాడంటే ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది, ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు, ఉదయం అనగా కరెంట్ పోయింది బెజవాడలో, ఇంకా రాలేదు, 9 నెలలు వెయిట్ బేబీకి ఏమన్నా అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందే, ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి. ఇది ఒకటి పెడతాడు, ఒక పోస్టింగ్ పెడతాడు. ఇంకొకడు అంటాడు ఇంకో 30 నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది, అది చలపతి చౌదరి, ఇందాక చదివాను కదా ఒక రెడ్డి, ఆ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట. ఇంకో 30 నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది, ఉదయం అనగా కరెంటు పోయింది గుంటూరులో, ఇంకా రాలేదు, 8 నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది, ప్లీజ్ నారా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి. ఈ మంచి ప్రభుత్వంలో మాలాంటి యువత పరిస్థితి అంతేనా, మీరు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు కొలతలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం, అది నిజమేమేనేమో అని మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో, అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ ఐడీలతోని, ఫేక్ ప్రచారాలతోని. మీరు కాకుండా ఇలా రెక్క పట్టుకొని బయటకి ఇచ్చినట్టుగా దళితుడిని తీసుకొచ్చి పక్కకి ఇసిరేసి అతని తాలూకా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే అతను చనిపోయిన వీడియోలు అవి బయటకు వచ్చిన తర్వాత కేసులు పెట్టరా అధ్యక్ష, కేసులు పెట్టకూడదు అధ్యక్ష. ఆ సింగయ్య ఈ రకంగా చనిపోయాడని చెప్పి ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే పరిస్థితి. అంటే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి పోలీసు వ్యవస్థను కూడా ఇస్ బ్లేమ్ చేయడం, మాట్లాడితే ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థని అనైతికంగా వాడుకున్నది ఎవరు అంటే ఆ రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి. మళ్ళా తిరిగి ఈరోజు మనం చట్టబద్ధంగా లీగల్గా మనం ముందుకెళ్తా ఉంటే పోలీసులు ఇష్టారాజ్యంగా తిరిగి వాళ్ళని అందరినీ కూడా బెదిరించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే నేను ఏమంటానంటే అధ్యక్ష ఈరోజు అంటే అతని దగ్గరికి వస్తే ఒకటి, మా దగ్గరికి వస్తే ఒకటి, ఎవడో బయటకు వస్తాడు ఇంత పెద్ద పోర్డు పెట్టుకుంటాడు, ఇందాక మన గౌరవ స్పీకర్ గారు అన్నారు వాడు పైన పెడతాడు రప్పా నరుగుతానని, మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా, కేసులు పెట్టమా? అలాంటి వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టుకోకూడదా? అంటే విషయం ఏంటంటే కేసు ఒకటి సార్, కేసు పెట్టిన తర్వాత మీకు కూడా గౌరవ సభ్యులకి ఆ ఆవేశం ఉంటుంది, ఆ ఉక్రోషం ఉంటుంది, ఆక్రోషం ఉంటుంది. ఇప్పుడు మనకంటూ ఒక న్యాయ వ్యవస్థ ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఎజెండా ఉంది. ఈ రోజు రప్పారప్పని వాడు పట్టుకొని నరికాడని చెప్పేసి ఇలా పట్టుకున్నామని చెప్పి వాళ్ళు ఉరిశిక్ష చేయలేం కదండి. వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసామా లేదా, లేకపోతే అతను రిమాండ్లో ఉన్నాడా లేదా, అవన్నీ కూడా మీకు తెలుసు. మంత్రి గారు అతను ఒక అర్భకుడు కావచ్చు, కానీ దాన్ని సినిమా డైలాగ్ నేను చెప్పడం కూడా తప్పు. అక్కడికే వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను సార్. వాళ్ళ అధ్యక్ష పబ్లిక్ లో తెలిసిపోతుంది, సుమోటుగా తీసుకొని ఆడెవడో వాడిని తీసుకొని వచ్చి లోపలేసి 4 తగిలేక చెప్తారు మంత్రి గారు.
గౌరవ సభ్యులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అధ్యక్ష, దయచేసి క్షమించాలి. అంటే ఏ కేసులు సుమోటాగా తీసుకుంటుంది కోర్టులు, ఏ కేసుని మనం పెడితే పోలీసులు తీసుకుంటారు. అంటే దయచేసి క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడింది కొంత ఆ ధైర్యంతో ఆయన చెప్పొచ్చు. కానీ కొన్ని సిస్టమ్స్ కూడా ఆయనకి నాకన్నా బాగా ఆయనకే తెలుసు. నిన్నగాక మొన్న వచ్చాం మీ మంత్రిగా. బట్ నేనేమంటానంటే అధ్యక్ష, ఇదే విధంగా అధ్యక్ష మనకి ప్రత్యేకంగా దీని మీద సోషల్ మీడియా కేసుల మీద కూడా అధ్యక్ష ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీని మీద ఇమీడియట్గా ఒక సైబర్ క్రైమ్ విషయంలోని కానీ ఈ సోషల్ మీడియా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మీ అందరికీ తెలిసి ఇందాకే నేను మాట్లాడుతూ ఇలాంటి వాటిల్ని కూడా ఆయన ఆఫీసులో కూర్చొని అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. ఇందాకే చెప్పారు, నిజంగా మంచి నరేషన్ చెప్పారు అయ్యన పాత్ర గారు గౌతు లచ్చన్న గారి గురించి. అంటే 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా 10 మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష. నేను ఎందుకంటానంటే నీకేమైనా సమస్య ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు. బయట కూర్చొని అవాస్తవాలు అబద్ధాలు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు మనం అనుకుంటున్నాం ఇమీడియట్గా మనం చర్యలు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ అబద్ధాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని. ఇంకా మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజలకట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడ కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి, నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకునే ఎవరో చెప్పారు ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది 11 టోటల్ వచ్చింది అధ్యక్ష. విధధ్యక్ష దేవుని స్క్రిప్ట్ని ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్ 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227, ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా వెంటాడుతుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే, అసలైన దేవుని స్క్రిప్ట్ అంటే ఇది అధ్యక్ష. ఇలాగే అధ్యక్ష ఇప్పుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ పోలీసుల గురించి, అదేవిధంగా అంటే చాలామంది పోలీస్ వ్యవస్థ మీద అసంతృప్తిగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయంలోనే మా మీద తిరిగి అటాక్ మొదలుపెట్టారు. కానీ ఒకటి అధ్యక్ష, ఇప్పుడు శంకరయ్య గారి గురించి, సిఏ శంకరయ్య గురించి కూడా చాలామంది మాట్లాడారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ యాక్చువల్గా ఇతని మీద అప్పుడే సస్పెండ్ అయ్యారు. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. త్వరలోనే అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి అధ్యక్ష. అది సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ అందరూ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష కొంతమంది సభ్యులు కూడా అడిగారు నన్ను, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 3 కేసుల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. దానికి కూడా ఒకసారి సిట్కి ఇమ్మని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కూడా మేము ఒకసారి చర్చించుకొని అది కూడా సిట్కి ఇచ్చే బాధ్యతని ఒకసారి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అఖిలప్రియ గారు చెప్పారు కొన్ని కేసులు. అంటే విషయం ఏంటంటే ఒక్కసారి నేను మా సభ్యులందరినీ వదిలితే రకరకాల కేసులన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే, అంటే ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలియాలి, యాక్చువల్గా ఐటీ యాక్ట్ నో సార్, ఐటీ యాక్ట్ ప్రకారంగా చేసుకున్నా కూడా 7 years లోపు శిక్షలు పడే వాటికి స్టేషన్ బెయిల్ అనేది వస్తుంది. సో అదే నేను చెప్తున్నాను సార్, అందుకే కదా సబ్ కమిటీ వేశారు సార్. సబ్ కమిటీ అందుకే వేశారు, ఆ చట్టం తయారు చేయడానికే చేశారు. ఇప్పుడు దాని మీదే మేమందరం కూడా పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చట్టం అతి త్వరలో తీసుకురావాలి. ఈరోజు మీకే కాదు అధ్యక్ష, మనందరికీ కూడా ఉపయోగం. ప్రజలే కాదు సార్, మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఫస్ట్ టార్గెట్ మనమే. రీసెంట్గా అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడేసి ఐపీ అడ్రస్ మార్చేస్తే మమ్మల్ని ఏమీ చేయలేరన్న దృక్పథంతో ఉన్నారు. ఈరోజు టెక్నాలజీని కూడా బేస్ చేసుకొని ఎక్కడైనా చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము ఎక్కడో ఉన్నాం కదా,
మేము ఇక్కడ పోస్ట్ పెడితే మమ్మల్ని అక్కడికి వచ్చి ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిది కూడా ట్రాక్ మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఈరోజు ప్రజలందరూ కూడా అధ్యక్ష, ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఇలా ఇబ్బంది పడినా ప్రజలైతే సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ ఆస్తులు కాపాడబడ్డాయి. ఈరోజు వైజాగ్ సిటీలోనే ఉమెన్కి రక్షణ ఉంది అని చెప్పి సర్వేల రిపోర్టులు చెప్తున్నాయి. అదేవిధంగా వైజాగ్ లాంటి సిటీలో లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ భూముల్ని కాపాడుకోలేక, వాళ్ళ ఇళ్లని కాపాడుకోలేక బయట దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఏదో ఎంతో కొంత గమ్మేసుకొని బయటకు వెళ్ళిపోదామన్న పరిస్థితిలోంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. అలాంటిది ఈరోజు మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్పి బయటకు వచ్చి చెప్పే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు అమరావతి రైతులు, ఆ రోజు చాలామంది కేసుల గురించి కూడా మాట్లాడారు. అమరావతి రైతుల మీద అక్రమ కేసులు, ఇలా ఈరోజు ఇండివిజువల్గా చూసుకున్నా ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక 10 కేసులు 15 కేసుల పరిస్థితి కూడా. ఇందాక ఏదైతే మన కిషోర్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడారో అది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అవ్వదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అధ్యక్ష. డెఫినెట్గా ప్రాసిక్యూషన్ దగ్గర, కోర్టుల దగ్గర అది క్లియర్ అవుతాయి. ఎవిడెన్స్లు కూడా ఏమీ లేవు, చాలా దగ్గర ఎవిడెన్స్లు లేవు. వాటిని కూడా చట్టబద్ధంగా ఆ కేసులన్నీ కూడా తీసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వాటి మీద గారు కూడా ఏదో చిన్న సూచన ఇస్తారా? కూర్చోవచ్చు కదా సార్. హోంమంత్రి గారు మాట్లాడుతున్న చాలా తీగా ఉన్నాయండి. కారణం ఏంటంటే ఇందాకే మన గౌరవ సభ్యులు ఒక శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కోట్ చేశారు. ఒక సోషల్ మీడియాలో ఓ మురళి అనే అతను పెడితే కేసు కూడా లేకుండా అతను విచారణకు తీసుకెళ్ళి కోవిడ్ తగిలించి మరణ విషయాలు వచ్చాయి. మన ప్రభుత్వం అట్లీస్ట్ విచారణ కూడా పిలుపుకోలేని చట్టం ఉందనే మాట మాట్లాడుతున్నారు. అది విచారకరం. అట్లీస్ట్ భయపడటం అని చేయమనండి, సమాచారానికి ఒక కవర్ చేయమనండి. కవర్ చేయకుండా ఒక చట్టాలు అడ్డొచ్చేసే చట్టాలు మన లోపలి పనిచేస్తున్నాం ఆ ప్రభుత్వం అని చెప్పడానికి మనకు కూడా సిగ్గుండాలి సార్. సభ్యులుగా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన వ్యవహారాలను కూడా మనం నిలదీసుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది అనే మాట ధైర్యంగా చెప్తాను. కొంచెం స్ట్రాంగ్ చెప్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. అదే సార్ నాకు పొజిషన్ ఏమైపోయిందంటే సార్, హోంమంత్రి అయినందుకు కొన్ని అసెంబ్లీలో మాట్లాడకూడనివి అలాంటివి కూడా కొన్ని ఉంటాయి సార్. అలాంటిది ఏదైనా అనుమానం ఉంటే నాతో మాట్లాడమని నేను డెఫినెట్గా దానికి సమాధానం దగ్గర ఉంది. కానీ కాకపోతే ఆన్ ద ఫ్లోర్ కొంచెం ఉంటాయి సార్. ప్లీజ్ అంటే స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు సార్ ఇందాక గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం ఉంది అధ్యక్ష అని చెప్పారు. ఏంటి సార్? అదే మీరు కూడా కొన్ని చట్టాలు మార్చుకోవాలని చెప్పారు. నేను అదే చెప్తున్నాను కదా సార్, చట్టాలు మార్చుకోవడానికే కదా ఈరోజు సబ్ కమిటీ వేసింది. అవును, మీరు కంటిన్యూ చేయండి. ఇంకా అలాగే పిలుస్తున్నారు సార్. ప్రతి సబ్జెక్ట్ టోటల్ ఏంటి ఈరోజు సోషల్ మీడియాకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని సవరించే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈరోజు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు. దయచేసి సభ్యులందరూ కొంచెం సమయం పాటించి చట్టాన్ని తీసుకురావడానికి మీ తాలూకా సూచనలు సలహాలు ఏదైనా ఉన్నా గౌరవ మా కమిటీకి అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, లాస్ట్ టైం సోషల్ మీడియాకి సంబంధించి అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు అధ్యక్ష, అలాంటి కేసులు అధ్యక్ష. ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇప్పుడు ఈ సుమారుగా నేను 1122 కేసులు అని చెప్పాను అధ్యక్ష. నెక్స్ట్ రేపు వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, ఇంతమంది మీద మీకు కేసులు పెట్టారండి. ఇంతమంది మీద కూడా కేసులు పెట్టినవి కూడా వాళ్ళందరూ మాట్లాడిన తప్పుడు వ్యవహారానికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు ఇలాంటి విషయాలనే కేసులు పెట్టాము అధ్యక్ష. లాస్ట్ టైం లాగా వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటప్పుడు మన అంకబాబు గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని, రంగనాయకమ్మ గారిని ఒక 70 years ఓల్డ్ లేడీని, అదేవిధంగా మన నలందా కిషోర్ గారిని, అలాగే చూసుకుంటే జర్నలిస్టులు చాలామంది జర్నలిస్టుల మీద, ఆఖరికి కొంతమంది టీచర్స్ మీద, అంగన్వాడీ కార్యకర్తల మీద, ఆశా కార్యకర్తల మీద, అమరావతి మహిళా రైతుల మీద చాలా మంది మీద ఇలాంటి అక్రమమైన కేసులు పెట్టి నా పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వాటన్నిటి మీద కూడా ఈరోజు మేము చర్యలు తీసుకుంటున్నాం. చర్యలు తీసుకొని ఈరోజు చాలా మట్టుకు కేసెస్ కూడా ఇప్పుడు అమరావతి రైతుల మీద కేసెస్ మా దగ్గరకు వచ్చినవి దగ్గర 170 కేసులు వస్తాయి అధ్యక్ష. 80% కూడా మేము అన్ని కూడా
క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా సభ ముందుకు ఉంచుతాం. మళ్ళీ చెప్తున్నాను మీకు విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకటేంటంటే సోషల్ మీడియా దయచేసి మీ అందరికీ చెప్పేటంత పెద్దదాన్ని కాదు, అంత అనుభవం కూడా లేదు, అంత వయసు కూడా లేదు, అది కూడా నేను చెప్తున్నా. కాకపోతే ఈ టైంలో నేను హోమ్ మినిస్టర్ని అయ్యాను మీ అందరి దయ వల్ల. కానీ ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరు ఇచ్చిన సలహానంతటినీ కూడా నేను పాజిటివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే మనందరం కూడా అవమానాలు పడ్డాం. మీరే కాదు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అవమానాలు పడిన పరిస్థితి ఉంది. మనం అందరం అవమానాలు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పడ్డ అవమానాల కన్నా మనం పడ్డ అవమానాలు ఏమి ఎక్కువ కాదు, అంత పీక్స్లో కూడా కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో ఇల్లాల గురించి, అంటే ఎన్టీ రామారావు గారి కూతురు, ఒక సీఎం కూతురు, ఒక సీఎం భార్యని గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు ఆ రోజు వచ్చిన కసే ఈరోజు మనందరికీ అర్థం అవ్వాల్సింది, మనందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆ రోజు మనందరం పడ్డ బాధలు, ఆ రోజు మనందరం పడ్డ అవమానాలు ఈరోజు 64 సీట్లు తీసుకొచ్చి ప్రజలు మనందరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ విషయం మాత్రం దయచేసి మీరందరూ కూడా గమనించుకోవాల్సిందిగా, మీకు తెలియదని కాదు, నేను నా చిన్న మాట నేను చెప్తున్నా. దయచేసి చిన్న లోపాలు ఉన్నాయి, మీకు ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక సిఐ ప్రాబ్లమా, ఒక డిఎస్పీ ప్రాబ్లమా, లేకపోతే ఒక ఏదైనా ఇష్యూ ప్రాబ్లమా, డెఫినెట్గా తీసుకొస్తే వాటిని మేము కన్సిడర్లోకి తీసుకుంటాం. ఎంతవరకు చేయగలిగితే యాజ్ పర్ రూల్ మేము చేసి పెడతాం. దయచేసి ఈ విషయాన్ని కూడా గ్రహించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. ఈరోజు కేబినెట్ మొత్తం కూడా దీని గురించి చర్చించుకొని ఇమీడియట్గా ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ టైంకి ఒక చట్టాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రవేశపెట్టే పొజిషన్ తీసుకొచ్చుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకేమైనా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్క నిమిషం ఆగండి, మీ గురించే మాట్లాడుతున్నాను. సుధీర్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత సమస్య గురించి ఒక మాట అన్నప్పుడు సభికులు ఎక్కువ మంది కొంచెం హర్షధ్వానాలు చేశారు కాబట్టి ఆ సమస్య ఇంకా ఎక్కువ మందికి ఉండొచ్చు. మీరు ఇండివిజువల్గా వారికి ఆ సమయం ఇచ్చి వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం ఇమ్మనే చెప్తున్నాను అధ్యక్ష. నేను మాట్లాడతాను. మీరు ఇండివిజువల్గా మీ దగ్గర ఆ సమస్య ఉంటే దయచేసి హోమ్ మినిస్టర్ గారికి చెప్పండి. ఇలాగ సభలో చెప్తున్నాను, లెటర్లు ఇస్తున్నాను, లోకేష్ గారికి ఇచ్చాను, మంత్రి గారికి ఇచ్చాను, చంద్రబాబు గారికి ఇచ్చాను, లెటర్ ప్యాడ్ అయిపోతుంది అధ్యక్ష. ఇప్పుడు వరకు 15 నెలల నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకపోతే మేము యాడ్ తెచ్చేది చెప్పండి.